మంచిర్యాల జిల్లా లక్షలపేట వాగేశ్వర డిగ్రీ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించిన న్యాయవాదులు ముఖ్య అతిథిగా పాల్గొన్న జూనియర్ సివిల్ జడ్జి సాయి కిరణ్ కసమల డిగ్రీ కళాశాల విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమంలో నేటి తరుణంలో ఇంటర్నెట్ ద్వారా జరుగుతున్నటువంటి మోసాలపైన యాప్స్ ద్వారా ఉన్నటువంటి ఉపయోగాలు, యాప్స్ ద్వారా మనం ఎటువంటి సమాచారం తెలుసుకోవచ్చు, దాని ద్వారా ఉన్నటువంటి ఉపయోగాలు, వాటి అన్నిటిపైన విద్యార్థులకు అవగాహన కల్పించిన న్యాయమూర్తి సాయి కృష్ణ కసమల ఈ కార్యక్రమంలో వాగేశ్వరి కాలేజ్ ప్రిన్సిపల్ అప్పని లక్ష్మణ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమ్మిరెడ్డి సత్యన్న, జనరల్ సెక్రటరీ ఎస్ ప్రదీప్ కుమార్, ఏజీపీ సత్యం, సీనియర్ న్యాయవాదులు కారుకూరి సురేందర్, అక్కల శ్రీధర్, గడికొప్పుల కిరణ్ కుమార్, న్యాయవాదులు నళినీకాంత్, సుమన్ చక్రవర్తి, శివశంకర్, న్యాయ సహాయ సిబ్బంది, పోలీసు వారు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. గురించి నేను కూడా చెప్పాలనుకోను, కానీ జడ్జి గారు అయితే కూలంకషంగా మీకు బుక్స్ అంటే ఎట్లా ఉంటుంది, దాని ద్వారా ఇంకా ఇబ్బంది అయిపోయి జడ్జి గారు వివరిస్తారు. అందుకంటే ముందు రెండు విషయాలు చెప్తాను, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎట్లా ఉండాలని, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు, రెండు విషయాలు చెప్తాను. అప్పుడు వివేకానంద పీరియడ్లో వివేకానంద గారు మనకు విదేశాలకు అక్కడ స్పీచ్ చేయడానికి వెళ్తున్నాడు, ఒక పెర్ఫార్మెన్స్ పర్సన్. ఆయన ఒక దేశానికి ఇవ్వగానే అక్కడ ప్రిన్సెస్ ఉంటుంది, ఇది బ్రిటన్, జర్మనీ అట్లా ప్రిన్సెస్ బాగానే చెయ్యి కలపడానికి ఒకటి అక్కడ ఉండే సెక్యూరిటీ వాళ్ళు ఏమంటారు తెలిసింది, కానీ మా ప్రిన్సెస్కి ఎవరు చేయి కలపకూడదు అని చెప్పి వివేకానందని అంటున్నాను. అప్పుడు వివేకానంద గారు ఏమంటారు తెలుసా, అసలు షేక్ హ్యాండ్ అనే కల్చర్ మా ఇండియాలో ఎక్కడ లేదు, మీ దేశంలో ఒక ప్రిన్సెస్ ఒకటే ఉంది, మా ఇండియాలో మట్టుకు ఆల్ గర్ల్స్ ఆర్ ప్రిన్సెస్. అసలు మా అమ్మాయిలకు ఎవరైనా చేతి కలపాలంటే ఇక వాళ్ళ నాన్నో లేకుంటే వాళ్ళ తమ్ముడో అన్న తప్ప మిగతా వారు ఎవరు కలపలేరు. మాకు ఆ కల్చర్ తెలుసు, మా ఇండియాలో ఉన్న అమ్మాయిలందరూ ప్రిన్సెస్ అని చెప్పి అప్పుడెప్పుడో వివేకానంద పీరియడ్లో చెప్తారు. మరి ఆ విధంగా ఇప్పటి వరకు కూడా మన కల్చర్ ఆ విధంగానే నడుస్తూ ఉంది. మండల న్యాయ సేవా సంస్థ అంటే ఇప్పుడు టాపిక్ గురించి కేవలం సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు. మేమేంటంటే మండల న్యాయ సేవా సంస్థ అసలు అది అంటే ఏంటిది, అది ఎక్కడ ఉంటుంది, అసలు న్యాయ సేవాధికార సంస్థ అంటే ఏంటిది, అది ఎక్కడ ఉంటుంది, దానికి ఈ క్యాంప్స్ పెట్టడానికి కావాల్సినటువంటి అవసరం ఏంటి అని అంటే, ఇది మన కాన్స్టిట్యూషన్లో ఏ చట్టాలైనా కూడా తయారు చేసేది రాజ్యాంగానికి లోబడి మాత్రమే మనం చట్టాలను తయారు చేసుకుంటాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం, అట్లాంటి రాజ్యాంగం ప్రకారంగా రాజ్యాంగానికి లోబడి చేసినటువంటి చట్టాలలో ఇది న్యాయ సేవాధికార చట్టం. ఈ న్యాయ సేవాధికార చట్టం ప్రకారం ఏంటంటే, ఎవరైనా బిలో పావర్టీ అంటే డబ్బులు లేని వాళ్ళు సంవత్సరానికి ₹1,00,000 ఆదాయం కంటే తక్కువ సంపాదించే ప్రతి ఒక్కరూ కూడా ఉచితంగా మీరు వచ్చి మీ ఏ సమస్య అయినా, అది సివిల్ అయినా క్రిమినల్ అయినా, 2 టైప్ల కేసులు ఉంటాయి తెలుసు కదా మీకు. కొట్లాడుకుంటేనేమో సివిల్ కేసు, కొట్లాడుకుంటేనేమో పోలీస్ స్టేషను, క్రిమినల్ కేసు. ఇక్కడికి వస్తే భూమి తగాదాలు, ఇంకా వేరే తగాదాల దాంట్లో క్రిమినల్, సివిల్ కేసు. ఈ 2 కేసులు మీకు ఉచితంగా న్యాయం పొందాలి అని చెప్పేసి మీరు భావిస్తే, మీరు ఎవరైతే ₹1,00,000 కన్నా తక్కువ ఆదాయం, సంవత్సరం కన్నా తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మండల న్యాయ సేవా సంస్థకు వచ్చి ఇట్లాంటి మాకు ప్రాబ్లం ఉంది అని చెప్పేసి మీరు అప్లికేషన్ పెట్టుకుంటే జడ్జి గారు దాన్ని పరిశీలించి అక్కడ ఒక అడ్వకేట్ని మీకు నియమించే అవకాశం ఉంది. అంటే రావడం ముఖ్య ఉద్దేశం అది. జనరల్గా జడ్జి గారు మీరు బయట చూస్తారా, కనిపిస్తారు ఎక్కడ? ఓన్లీ ఇటువంటి ప్రత్యేకమైన కార్యక్రమాలు ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు బయటకు వస్తారు. మేమన్నా అక్కడిక్కడ కనిపిస్తుంది. సో వారు చెప్పే ఏవైతే ఉన్నాయో వాటిని మైండ్లో ఇంజెక్ట్ చేసుకోవాలి. మీరు చేసుకుంటే కాకుండా మీ చుట్టుపక్కల వాళ్ళకి స్ప్రెడ్ చేయండి. ఇంకా క్లాసెస్ కూడా వేరే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి కూడా చెప్పండి. మన న్యాయవాదులు చెప్తారు. ముఖ్యంగా ఈరోజు డ్రగ్స్ గురించి, అదేవిధంగా పోక్సో యాక్ట్ గురించి చెప్తారు. పోక్సో యాక్ట్ అంటే దాదాపు మీకు అవగాహన ఉంటుంటుంది. విన్నారా పోక్సో అనేది? ఎవరైనా మైనర్ బాలికల పైన, బాలుల పైన కానీ లైంగిక దాడులకు పాల్పడితే
దాని ఏదైతే చట్టం ఉందో దాని ప్రకారం శిక్షిస్తారు. చాలా మందికి తెలియని విషయం, అమ్మాయిలను ఏమన్నా అంటే చేస్తారు అంటారు, అబ్బాయిలనన్నా అమ్మాయిలు మైనర్ అంటే అందరూ కదా, మనుషులు అందరూ వస్తారు కదా, 18 సంవత్సరాల లోపు ఎవరైనా కానీ మైనర్లే, అవునా, చిల్డ్రన్ కిందనే వేస్తారు కదా అంతా. సో అది వాళ్ళు సార్ డీటెయిల్గా చెప్తారు మీకు, అది మైండ్లో పెట్టుకోండి. మనం అవేర్నెస్ వచ్చింది, ముందుకు వెళ్తున్నాం, షై ఫీల్ కావద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చదివే కాలేజీలలో ఎట్లాంటి సమస్యలు ఏమున్నా కానీ మీరు ఇక్కడ నీరజాని మా ఎమ్మెల్యేసి మేడం ఉంటారు, వారి నెంబర్ ఇచ్చి వెళ్తాం. మీకు స్టాఫ్ నుంచేనైనా కాలేజ్ పరంగా అయినా బయట ఎవరైనా ఆకతాయిల నుంచేనైనా ఎట్లాంటి వేధింపులు అట్లాంటివి ఏమున్నా కానీ ఇమ్మీడియట్గా మీరు కన్సర్న్ మీ కాలేజీ వాళ్ళకి చెప్పండి. ఇక్కడ ఏమైనా మీకు ఇబ్బంది అనిపిస్తే ఎమ్మటే ఆ నెంబర్ కాల్ చేయండి. మీ నెంబర్ ఎవరిది బయటకు రాదు, మీ పేరెంట్స్ కూడా చెప్పండి. ఇమ్మీడియట్ సార్ యాక్షన్ తీసుకోండి. పోలీస్ అయినా ఎవరు రెవెన్యూ అయినా ఎవరైనా కానీ జ్యుడిషియరీ సుప్రీం, అవునా, కాన్స్టిట్యూషన్ ఉన్నదిగా మనకు, న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తి కలిగింది, అవునా, చదువుకున్నారు కదా. న్యాయ వ్యవస్థ అంటే సారీ మన ప్రాంతంలో. సో ఏదైనా కానీ చర్య తీసుకునే ఆ పవర్ అధికారం సార్కు ఉంటుంది కాబట్టి భయపడద్దు. ఫస్ట్ భయం విడనాడుతూనే ముందుకెళ్తుంది. కాబట్టి నేను చట్టాల గురించి వివరించడంలో భాగంగా మరి గౌరవ సీనియర్ న్యాయవాది అక్కడ శ్రీధర్ గారిని మాట్లాడవలసి చెప్తున్నాను. ఇప్పుడు ఇదేంటి ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ అఫెన్సెస్ అగేన్స్ట్ చిల్డ్రన్. అంటే ఎవరైతే పిల్లలు ఉంటారో చిన్న పిల్లల పైన ఎవరైతే రేప్ అటెంప్ట్స్ కానీ ఇవన్నీ ఏవైతే చేస్తారో, సెక్షువల్ అబ్యూస్ చేసినా సరే, సెక్షువల్ అసాల్ట్ చేసినా సరే, అంటే ఈ రోజు లాస్ ఎంత స్ట్రిక్ట్గా ఉన్నాయంటే ఒక అమ్మాయిని టచ్ చేయాలన్నా, ఒక అమ్మాయిని సెకండ్ చేయాలన్నా సరే, వేరొక బ్యాడ్ ఇంటెన్షన్తో ఆ అమ్మాయిని టచ్ చేసినా సరే పోక్సో యాక్ట్ కింద అతన్ని ఇమీడియట్గా అరెస్ట్ చేసే అవకాశం అనేది ఉంది. కాబట్టి ఇందాక సార్ చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు, మన ఒక కల్చర్ దాంట్లో ఎప్పుడైనా నమస్తే చెప్పేది ఉంది కానీ సెకండ్ ఇచ్చే దాంట్లో కూడా లేదు. ఆ సెకండ్ ఇవ్వాలన్నా సరే ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా ఈ అబ్బాయి సెకండ్ ఇచ్చినా సరే దాన్ని కూడా అవుట్రేయింగ్ ద మోడెస్టీ ఆఫ్ ఉమెన్ అని చెప్పేసి అంటారు. అంటే దానికి ఏంది, ఒక అమ్మాయికి అంటే అమ్మాయిలో ఒక సెన్సిటివిటీ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక ఇన్ లైటర్ మ్యానర్. సపోజ్ ఒక అబ్బాయి వెళ్తున్నాడు అనుకో, ఆ అబ్బాయిని జస్ట్ ఇలా టచ్ చేశారనుకోండి, అది మన క్రైమ్ అవుతుందా? జస్ట్ నన్ను వేరే వాళ్ళు టచ్ చేశారని చెప్పి అతను ఏమైనా ఫీల్ అవుతాడా? కానీ అదే ఒక అమ్మాయి నడుచుకుని వెళ్తే ఒక అబ్బాయి టచ్ చేశాడు అనుకోండి, ఆ అమ్మాయి బాధపడుతుందా లేదా? దట్స్ వై లా కూడా ఏం చేసిందంటే అవుట్రేజ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అవుట్రేజింగ్ ద మోడెస్టీ ఆఫ్ ఉమెన్. అంటే ఒక అమ్మాయిని ఎవరైనా సరే టచ్ చేసినా సరే ఆమె మోడెస్టీని అవుట్రేజ్ చేసినట్టు, అంటే ఆమె బాధపడేలా చేసిందని చెప్పి దానికి కూడా ఏంటంటే 3 సంవత్సరాలు జైలు శిక్ష అనేది ఉంది. ఓన్లీ అమ్మాయికి అలా ఉంటే పిల్లల పైన ఇంకెంత స్ట్రిక్ట్ ఉందంటే ఈరోజు పోక్సో యాక్ట్ దాని కింద లైఫ్ ఇంప్రిజన్మెంట్ అనేది ఉంది. అంటే ఎవరైనా అబ్బాయి కానీ ఆ అమ్మాయి యొక్క ప్రైవేట్ పార్ట్స్ని పట్టుకోవడం కానీ లేకపోతే ఆ అమ్మాయికి అతను ఒక ప్రైవేట్ పార్ట్ చూపించడం కానీ ఎలాంటి అబ్యూస్ చేసినా సరే అవన్నీ పోక్సో యాక్ట్ కింద వస్తుంది. అంటే దీంట్లో సెక్షువల్ ఇంటర్కోర్స్ కావాలి అన్న అవసరం లేదు. జస్ట్ అతను ఒక ప్రైవేట్ పార్ట్ టచ్ అయినా సరే అమ్మాయి యొక్క బాడీకి, ఈవెన్ దట్ ఆల్సో కమ్స్ అండర్ పోక్సో యాక్ట్ కింద వస్తుంది. దాని కింద కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్ వచ్చేది, అంటే జీవితకాలం అతను జైల్లోనే ఉండే అవకాశం అనేది ఉంటుంది. అంటే ఇంత స్ట్రిక్ట్గా చేశారు. ఎందుకు అంటే ప్రతి ఒక్క పిల్లల్ని కాపాడుకోవడానికి ఈ దేశంలో ఏం చేశారంటే అది ఓన్లీ చిల్డ్రన్ అన్నారు, అమ్మాయిలు అనలేదు. అది అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే పిల్లలు ఎవరున్నా సరే అలాంటి పైన ఎవరైనా సరే ఇలాంటి లైంగిక ఏవైతే చేస్తారో వాళ్ళందరి పైన సివియర్గా యాక్షన్స్ అనేది ఉన్నాయి. కాబట్టి నేను ఇప్పుడు ఉన్న దాంట్లో నేను మీకు అందరికీ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీరున్న పరిస్థితుల్లో మీరున్న సిచ్యువేషన్స్లో ఎవరికైనా సరే చిన్నపిల్లలకైనా సరే మీ యొక్క ఏజ్ ఎవరైతే బిలో 18 years కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రిలేటెడ్ దానిపైన వాళ్ళకి ఇలాంటి ఇన్సిడెంట్స్ అయినప్పుడు మీరు ఫస్ట్ ఎవరికి చెప్పాలంటే మీ ఇంట్లో ఉన్న మీ పేరెంట్స్కి చెప్పండి. ఇక్కడ ఉన్న మీ గురువులకు ఎవరైతే ఉన్నో వాళ్ళకి చెప్పండి. లేదు వీళ్ళు కూడా చెప్పినా సరే చెప్పలేని పరిస్థితిలో ఉన్నారనుకోండి, నేను మా మండల్ లీగల్ సర్వీస్ వాళ్ళది నంబర్ ఇస్తాను, వాళ్ళకి కాల్ చేసి చెప్పండి. పోలీస్ వాళ్ళ నంబర్ ఇస్తాను, వాళ్ళకి కూడా కాల్ చేసి చెప్పండి. ఇమీడియట్గా మీ ఐడెంటిటీ అంటే మీ ఒక నేమ్ కానీ ఎక్కడ కానీ ఈ యొక్క యాక్ట్ ఒక మేజర్ ఏంటిదంటే దీని కింద ఎవరు కేసు వేసినా సరే, సపోజ్ ఒక అమ్మాయి పైన ఇలాంటిది అయింది ఒక ఎక్స్-పర్సన్ పైన, ఆ అమ్మాయి పేరు ఎక్కడ బయట రివీల్ చేయరు. సపోజ్ మీడియా రివీల్ చేసినా సరే మీడియా పైన యాక్షన్ ఉంటుంది. వేరే ఏ పర్సన్ అయినా సరే న్యూస్ పేపర్లో వేసినా సరే న్యూస్ పేపర్ల పైన ఎవరైతే పబ్లిష్ చేస్తారో వాళ్ళపైన యాక్షన్ ఉంటుంది, వాళ్ళు కూడా జైలు వెళ్ళాల్సి వస్తుంది. అలానే ఏ పర్సన్ అయినా సరే ఆ అమ్మాయి యొక్క ఐడెంటిటీ నేమ్ కానీ బయట చెప్పినా సరే వాళ్ళకు కూడా పనిష్మెంట్ అనేది వస్తుంది. అంటే ఆ అమ్మాయి ఐడెంటిటీని ఎవరికి తెలియదు, ఓన్లీ కోర్టులో ఉన్న జడ్జి గారికి తప్ప ఇంకా మిగతా ఎవరికి తెలిసే అవకాశం అనేది ఉండదు.
కాబట్టి దీనికి ఇట్లా బయటికి వెళ్ళి చెప్తే అంటే రేపటి రోజున కేసు వెళ్తే నా నేమ్ బయటికి వెళ్ళిపోతుంది, రేపటి రోజున సొసైటీ దాన్ని ఏం చూస్తుందో అన్న దాంట్లో భయపడకండి. ఎందుకంటే మీ ఐడెంటిటీ ఏదైతే ఉందో అదంతా డిస్క్లోజ్ అనేది చేయకుండానే సేఫ్గా పెట్టే అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ ఇలాంటి ఎవరు చేసినా సరే, ఎవరు టచ్ చేయాలనుకున్నా సరే, ఎవరు మనని వేరే బ్యాడ్ ఇంటెన్షన్తో కలర్ రిమార్క్స్ అని అంటారు, అంటే ఒక బ్యాడ్ ఇంటెన్షన్తో మనం చూపించినా సరే, లేకపోతే మనం ఒక ఫోటోగ్రాఫ్ కానీ మార్క్ చేసుకొని వేరే వీడియోస్ తీయడం కానీ ఇలాంటి ఏవి చేసినా సరే ఈ పోక్సో యాక్ట్ దాని కింద వస్తుంది. కాబట్టి మీకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సేఫ్ అండ్ సెక్యూర్. అంటే దేశంలో ఏమని చెప్తారంటే ఏ రోజైతే అమ్మాయి కానీ పిల్లలు కానీ సేఫ్ అండ్ సెక్యూర్ ఉంటారో ఆ రోజే మన కంట్రీ అనేది డెవలప్డ్ ఉన్నది అని చెప్పేసి అంటారు. సో సేఫ్ అండ్ సెక్యూరిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఆర్ నాట్? అవును కదా. సో మీరు అందరు సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండాలని చెప్పేసి దానికోసం ఇలాంటి లాస్ అనేది వచ్చింది. దీని గురించి కూడా మీరు ఏం చేయండి, మీరు గూగుల్లో టైప్ చేసుకొని ఇందాక చెప్పినట్టు NDPS అనే యాక్ట్ అని చెప్పేసి, తర్వాత పోక్సో అనే యాక్ట్, ఈ రెండు యాక్ట్ గురించి చదవండి. దీంట్లో అసలు ఏమేమి ఉన్నాయి ఏంటిది, దీనివల్ల అంటే రేపటి రోజున ప్రతి ఒక్క లా గురించి మీకు తెలియాలి కదా. మరి ఒక్క హాఫ్ అన్ అవర్ చదివిన అనుకోండి మీకు 2 లాస్ గురించి తెలుస్తుంది. ఇలాంటి ఇన్స్టెన్సెస్ మీకు జస్ట్ రఫ్గా ఇలాంటి ఏమేమి అవుతాయి దీనికి ఏందో అవుతాయి అనే దానికి చెప్పడానికని వచ్చాము.